కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభమైన కరీంనగర్లోని ఆర్ఓబీ నిర్మాణం స్థానికులకు చుక్కలు చూపిస్తోంది. రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మిస్తున్న ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల జాప్యంతో వాహనదారులు ఇక్కట్లు అన్నీ ఇన్ని కావు. నిత్యం పదుల సంఖ్యలో అంబులెన్సులు కూడా రైల్వే గేటు వద్ద ఆగిపోతున్నాయి. దీంతో చాలా మంది రోగులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పడిగాపులు కాస్తున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలో కేంద్ర సర్కార్ సేతుబంధన్ పథకం కింద 154 కోట్లతో 2023లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు స్థానికులకు ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం కలిగించాలనే లక్ష్యంతో మొదలైంది. అయితే 2 ఏళ్లు గడిచినా ప్రాజెక్టు పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో వాహనదారులు, స్థానిక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 2 ఏళ్లుగా ఈ బ్రిడ్జి నిర్మాణం అనేక కారణాల వల్ల మందకొడిగా సాగుతోంది. నిర్మాణ ప్రాంతంలోని విద్యుత్ లైన్లను తొలగించడంలో తీవ్ర ఆలస్యం జరిగింది. అలాగే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, నిర్మాణ సామాగ్రి సరఫరాలో జాప్యం వల్ల పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక రైల్వే శాఖ, రోడ్డు రవాణా శాఖల మధ్య సమన్వయ లోపం కూడా ఈ ఆలస్యానికి ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ఆర్ఓబీ నిర్మాణం పిల్లర్ల దశలోనే ఉంది. కొన్ని చోట్ల స్లాబ్ పనులు ప్రారంభమైనప్పటికీ 2 వైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణం, భూసేకరణ పూర్తి కాకపోవడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. 2025 జూన్ నాటికి ఒకవైపు బ్రిడ్జి పనులను పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ ప్రస్తుత పురోగతిని బట్టి చూస్తే అది దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఆర్ఓబీ నిర్మాణం ఆలస్యం స్థానికులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. రైల్వే గేటు మూసివేసే సమయంలో వాహనాలు గంటల తరబడి రోడ్డుపై నిలిచిపోతున్నాయి. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు సరిగా లేకపోవడంతో రద్దీ మరింత తీవ్రమవుతోంది. ముఖ్యంగా మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల నుంచి అత్యవసర వైద్యం కోసం కరీంనగర్కు వచ్చే అంబులెన్స్లు రైల్వే గేటు వద్ద నిలిచిపోతున్నాయి. దీంతో రోగులు ప్రాణాలకు ఆలస్యం ప్రమాదకరంగా మారుతోంది. ఈ ఒక 1 ఇయర్లా చేస్తాను బ్రిడ్జ్ ఇప్పటి వరకు, ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోతే ఇంతవరకు కంప్లీట్ కాలేదు. ఆ గేటు పడుట్లా ఒక ½ అన్ అవర్ గేటు పడితే ఒక ½ అన్ అవర్ అది ఇది అవుతుంది. మా రానికి పోనీకి బాగా ఇబ్బంది అవుతుంది. ఒక ½ అన్ అవర్ అవుతుంది. ఏమైనా ఎమర్జెన్సీ పని పోవాలంటే బాగా ఇబ్బంది అవుతుంది. రోడ్లు కూడా మంచిగా లేవు. బాగా రోజుల నుంచి ఇది ఒక 1 ఇయర్ చేసి ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది. ఇంతవరకు కంప్లీట్ చేయడం లేదు. బాగా మా బండ్ల మీద రానికి పోనీకి బాగా ఇబ్బంది అవుతుంది. తొందరగా దయచేసి కంప్లీట్ చేయాలని కోరుతున్నాం గవర్నమెంట్. ఇక ఈ ప్రాజెక్టు పనులపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆలస్యం వల్ల స్థానిక వ్యాపారులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని వాపోతున్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసేలా బండి సంజయ్ దృష్టి సారించాలని కోరుతున్నారు స్థానికులు. గత సంవత్సరంలో తిగలగుటపల్లి ఏరియాలో రైల్వే బ్రిడ్జిని ఓపెన్ చేసినారు. మరి మన మంత్రివర్యులు గౌరవశ్రీ బండి సంజయ్ అన్న గారు వారి ప్రోద్బలంతో మరి పనులు ప్రారంభమైనా కానీ అవి నత్తనడక నడవడంతో రానుపోని ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. అది ఎంతో తొందరగా పూర్తి చేస్తే అంత మంచిది.